చాలామందికి తెలిసి ఉండొచ్చు, నా పేరు వర్ల రామయ్య అండి, తెలుగుదేశం పార్టీ. 2 రోజుల క్రితం మా పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించటం, గౌరవ హిజ్ ఎక్సలెన్స్ గవర్నర్ గారు దాన్ని ఆమోదించటం, ఇదంతా మీ అందరికీ విదితమే. చంద్రబాబు నాయుడు గారు నన్ను పెద్దల సభకు ఎంపిక చేశారు. మొన్న నేను ప్రమాణ స్వీకారం చేయటం కౌన్సిల్లో పెద్దల సభలో గౌరవ చైర్మన్ మోషన్ రాజు గారు నాతో ప్రమాణం చేయించారు. సభ వాయిదా వేశారు. నేను అక్కడ సభలో ఉండగా ఏమీ బిజినెస్ జరగలేదు. నిన్న నా మొదటి రోజు ప్రయాణం, నా మొదటి రోజు ప్రస్థానం యాజ్ కౌన్సిల్ మెంబర్. కౌన్సిల్ జరుగుతూ ఉన్నది, నేను అడుగుపెట్టాను సభలో. చాలా గందరగోళం జరుగుతూ ఉంది. అరుపులు, స్లోగన్స్, ఇష్టం వచ్చినట్టుగా కేకలు జరుగుతూ ఉంటే, ఒకవేళ నేను కొత్తగా అడుగు పెడుతున్నాను కదా, నాకేమైనా స్వాగతం పలుకుతున్నారేమో కొత్త సభ్యుడు, ఒక పెద్ద మనిషి మనలాగా, అండర్లైన్, ఒక పెద్ద మనిషి ఈ సభలో వస్తూ ఉన్నాడు అని ఏదన్నా స్వాగతం పలుకుతున్నా. లేదండి, నేను వచ్చి కూర్చొని ముందు 3వ వరుసలో కూర్చోమన్నారు, కూర్చున్నాను. నేను చూశాను, నేను ఏమి జరుగుతుంది అని చూశాను. నేను పాపం మా చైర్మన్, కౌన్సిల్ చైర్మన్ శ్రీ మోషన్ రాజు గారు చైర్లో కూర్చున్నారు. ఆయనకి ఈ పక్కన కొంతమంది, ఈ పక్కన కొంతమంది సభ్యులు ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా స్లోగన్స్ ఇస్తున్నారు, పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళని అడిగితే చూస్తే వాళ్ళంతా కూడా వైఎస్ జగన్ గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దల సభకు, కొంచెం పాత్రికేయులు కూడా కొంచెం జాగ్రత్తగా వినాలా. లోపల నాకు కొంచెం మనోవేదన ఉంది, అది కూడా గమనించాలా. యూ హావ్ టు రీడ్ దట్. పెద్దల సభకు ఎంపిక చేయబడిన ఎమ్మెల్సీలు వాళ్ళంతా కూడా, అంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఎంపిక చేశారు. మీరు పెద్దల సభకు వెళ్ళండి అని ఆయన ఎంపిక చేయబడిన వాళ్ళు వీళ్ళందరూ. చైర్మన్ మోషన్ రాజు గారికి ఆ పక్కన ఈ పక్కన నిలబడి పెద్ద పెద్దగా స్లోగన్స్ ఇస్తున్నారు. ప్లే కార్డ్స్ ఉన్నాయి వాళ్ళ చేతిలో. ప్లే కార్డ్స్ ఆ చైర్మన్ గారి ముఖానికి ఎట్లా అడ్డు పెడుతున్నారు. మీకు ఏమైనా కనపడిందండి? నా ఫేస్ ఎట్లా అడ్డు పెడితే ఏమైనా కనపడిందా? దేవా, ఇది కూడా ఫోటో. నేను కనపడిందా నా ఫేస్? ఇట్లా అటు ఇటు అడ్డు పెట్టేస్తున్నారు. పాపం ఆయన నాలాగా హెవీ పర్సనాలిటీ, ఇంకా కొంచెం పెద్ద పర్సనాలిటీ కూర్చున్నారు. ఆయన ఇట్లా ప్లే కార్డ్స్ పక్కనంటే మొదలుపెట్టేస్తున్నారు ఆయన దగ్గర. ఆయన మైకులో తలబెట్టి ఆయన మైకులో ఏదో వాళ్ళ కోరికలన్నీ కోరుతున్నారు. ఐ ఫెల్ట్ బ్యాడ్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని నాలో నేను ప్రశ్నించుకున్నా. ఏం జరుగుతుంది పెద్దల సభలో? అసలు ఎవరు వీళ్ళంతా? అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి, అత్యంత నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, కుటుంబ వ్యవస్థను గౌరవించే వ్యక్తి, శ్రీకాకుళం జిల్లాలో పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ తదితర పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆ మోషన్ రాజు గారు కూడా, చైర్పర్సన్ కూడా, గౌరవ చైర్మన్, ఆయన కూడా అనకూడదు, సందర్భం చెప్పాలి మీకు కూడా, ఎవరన్నా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాలి. ఆయన కూడా వారి పార్టీ నుంచి ఎంపిక చేయబడిన వ్యక్తి. వారికి జనాభా ఎక్కువ నంబర్ ఉంది కాబట్టి ఆయన చైర్పర్సన్ చేశారు. ఆ గౌరవం కూడా లేకుండా ఆయన ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి. పాపం మనిషి ఆయాసపడుతున్నాడండి, పెద్ద పర్సనాలిటీ ఆయన.
అని ఆశపడుతున్నాడు ఆయన. ఈయన పేపర్ తీసుకొని ఆ బిల్స్ చదవలేకపోతున్నారు ఆయన. అంత ఇబ్బంది పెడుతుంటే మీరు పెద్దల సభకు వచ్చిన పెద్దలా అని నేను అడుగుతున్నా. పెద్దల సభలో పార్టిసిపేట్ చేసే అర్హత మీకుందా? ఇది పెద్దల సభ. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇష్టం వచ్చినట్టు పంపడానికి లేదు. ఈ పెద్దల సభకు గద్దర్ లాంటి వ్యక్తులను పంపడానికి లేదు. మీరు ఎంపిక చేసి ఎస్ ఇతను పెద్ద మనిషి అన్నప్పుడే పంపాలా. నేను వయసు గురించి మాట్లాడలా. చాలా వయసు తక్కువ వాళ్ళు, యువకులు కూడా 25-30 ఏళ్ళలో కూడా పెద్ద మనుషులు చాలామంది ఉంటారు. ఎప్పుడు పెద్ద మనిషి అనిపించుకుంటాడు. అతని నడక, అతని వ్యవహార శైలి, నడత, మాట తీరు, వ్యవహరించే విధానం, చైర్ని గౌరవించే విధానం, ఇవన్నీ కూడా పెద్దరికం తీసుకొస్తాయి. నేను వయసును బట్టి పెద్దరికం అని కూడా చెప్పటం లేదు. బట్ వాట్ ఈస్ దిస్? నా మొదటి రోజు నా ప్రస్థానం యాజ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్, ఐ ఫెల్ట్ బ్యాడ్. ఏమిట్రా ఇది? ఈ సభక గౌరవ సీఎం గారు నన్ను పంపించింది ఈ జనంలోనా? వీళ్ళతో కూర్చోమనా? ఏం మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? పెద్దల సభ అంటే అర్థం మీలో ఎవరికైనా తెలుసా? అందుకే ఒక్క మాట నేను చదివి వినిపించాలనుకున్నాను. రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలా. కౌన్సిల్లో ఇప్పుడు శాసనసభలో వాదోపవాదాలు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. కౌన్సిల్లో ఏం జరగాలి? ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే కౌన్సిల్ యాక్ట్స్ యాజ్ ది అప్పర్ హౌస్ ఇన్ ఏ బైకామరల్ గవర్నమెంట్. ఇట్ రివ్యూస్ అంటే శాసనసభలో జరిగినవన్నీ ఈ సభలో పెద్దల సభ కనుక, అప్పర్ సభ కనుక, అప్పర్ హౌస్ కనుక రివ్యూ చేస్తారు వాళ్ళు చేసినవన్నీ. డిబేట్స్, వాళ్ళు చేసిన వాటి మీద, చట్టాల మీద, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద చర్చ జరుగుతుంది. అండ్ సజెస్ట్ చేంజెస్ టు బిల్స్. వాళ్ళు చేసిన బిల్స్కి సజెస్ట్ చేస్తారు. అయ్యో ఇది వద్దండి, ఇది మార్చండి. అందుకే పెద్దల సభ అన్నారు. శాసనసభలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరు కూడా అమరావతిలో మగవాళ్ళు ఎవరు తిరగటానికి వీల్లేదని శాసనసభలో ఒక బిల్ ప్రవేశపెట్టారనుకోండి, పాస్ చేశారనుకోండి, అది ఈ సభకు వస్తుంది, పెద్దల సభకు. అయ్యో ఇదేంటండి 6 తర్వాత బయటకు రావద్దంటే ఎట్లాగా, ఇది కరెక్ట్ కాదని అది కరెక్ట్ చేసి రివ్యూ చేసి ఈ చేంజెస్ సైజ్ చేసి మళ్ళీ కిందకి పంపుతారు. మళ్ళా ఆ శాసనసభలో కరెక్టే కదా పెద్దల సభలో చెప్పింది అని దాన్ని మార్పు చేసుకొని మరలా మామూలుగా వస్తుంది. రివైజ్డ్ బిల్ మరలా వస్తుంది. ఇంతటి బరువు బాధ్యతలున్న పెద్దలు ఈ రకంగా చిన్నపిల్లలాగా అల్లరి చిల్లరగా అల్లరి మోకలాగా శాసనసభలో మాట్లాడటం ఎంతవరకు సమండి? నేను చాలా బాధాతప్త హృదయంతో మాట్లాడతాను. నేను ఊహించుకుంది వేరు, నేను ఊహించుకున్న కౌన్సిల్ వేరు. నేను కూడా ఒక పెద్ద మనిషిగా అక్కడికి వెళ్ళబోతున్నాను. ఆ చర్చల్లో నేను కూడా పాల్గొనబోతున్నాను, నేను కూడా పార్ట్ అవ్వబోతున్నాను అని ఇక్కడికి వస్తే ఇక్కడ చర్చ లేదు, పాడు లేదు, అల్లరి తప్ప. జగన్మోహన్ రెడ్డి టీం అల్లరి తప్ప. వీళ్ళు అల్లరి కూడా ఎట్లా చాలా హాస్యాస్పదంగా ఉందండి. వాళ్ళ అల్లరి సెల్ఫీలు తీసుకుంటారు. ఏంటి, మోషన్ రాజు గారు చైర్మన్ గారికి అడ్డుగా నేను ప్లే కార్డ్ పెట్టాను సార్ అనేది ఫోటో తీసుకొని పంపుతాడట. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. ఎస్ యు ఆర్ పాస్డ్, బాగా అల్లరి చేసావయా అని ఆయన టిక్ పెడతాడట. ఇంకొక ఆయన పెద్దగా అరుస్తున్నాడు, సెల్ఫీ తీసుకుంటాడు. సార్ నేను పెద్దగా అరిచాను సార్, కేకలేసాను సార్ హౌస్లో అంటే, ఎస్ వెరీ గుడ్ యు ఆర్ పాస్డ్ అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అందుకేనా వీళ్ళని పంపించింది? ఆలోచన ఉండొద్దు మీకు? రాజ్యాంగంలోని 169 అండ్ 171 ఆర్టికల్స్ మీరు చదువుకోవద్దు? పెద్ద మనుషులుగా పెద్దల సభకు మీరు మీ సభ్యులను పంపించేటప్పుడు ఎంత ఆచితూచి పంపించదు? వాళ్ళని పంపిస్తారా? దళితులను కొట్టి చంపిన వాళ్ళని, కుటుంబ వ్యవస్థల్ని సర్వనాశనం చేసిన వాళ్ళని, రౌడీ షీటర్స్ని, దళితులకు వీళ్ళని పంపిస్తారా మీరు? ఏం మెసేజ్ ఇస్తారు? ఇదిగో మా పెద్ద మనిషి, అతన్ని ఎలాగా ఏడిపోతే అక్కడే ఆడవండి, పెద్దల సభకు పంపిస్తే అట్లాగా? పెద్దలు ఉండాలి కదా అక్కడ.
ఆలోచన దొడ్డగా ఉండాలి కదా. ఐ ఫెల్ట్ బ్యాడ్. నేను మోషన్ రాజు గారు ఏంటి తింటామంటే పాప ఆయన పరిస్థితి ఉంది, ఇట్లా మొహం కనపడలేదు చూడండి కెమెరాస్లో. ఆయన చదువుకుంటున్నారు, తెర వెనక చదివినట్టే ఉంది ఆయన కూడా వాట్ ఈస్ దిస్ గో బ్యాక్ అని కూడా అంటలేదు పాపం. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారా ఏమిటో నాకు ఐ డోంట్ అండర్స్టాండ్. సభ నిన్న జరిగిన తీరు నాకు చాలా బాధేసింది. ఒకవేళ మోషన్ రాజు గారు లేదండి మా వాళ్ళు ఇట్లాగే ఉంటారండి, మీరు కూడా కూర్చొని ఏదో మాట్లాడినట్టు అది ఓకే. అధ్యక్షులు ఆదేశిస్తారు మా వాళ్ళు ఇట్లాగా ఉంటారండి, మా వాళ్ళు తీరేదండి, వీళ్ళేనండి పెద్ద మనుషులు మా పార్టీ తరఫున, మా పార్టీ పెద్ద మనుషులు ఇలాగే ఉంటారండి, మీతో పోల్చుకోవద్దండి వాళ్ళని అంటే ఓకే. చాలా చాలా బాధగా ఉంది. అనకూడదు కానీ ఆ మోక ఉన్న సభలో నేనేంట్రా బాబు అనుకున్నాను నేను. వరలరామయ్య కొంచెం నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నారని మీరు అనుకోకపోతే ఆ మోక ఆ రకంగా వ్యవహరిస్తుంటే ఇదేంట్రా బాబు వాళ్ళ దగ్గర నేను ఉన్నటువంటి కొంచెం పెద్దరికం ఉండాలి కదా సార్. సభ్యత, సంస్కారం, ఇతరులను గౌరవించుకోవటం. లోకేష్ బాబు గారిని నేను అబ్జర్వ్ చేసా హౌస్లో, ఎంత అవమానకరంగా సైగలు చేస్తారు ఆయనకి. ఇది సభవా జగన్మోహన్ రెడ్డి గారు? కెన్ యూ ఆన్సర్ మీ? ఒక్క చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పగల వీరా పెద్దలు, గద్దల్లాంటి వీరా పెద్దలు అని నేను అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా? మా పార్టీ ఇంతే, మేమింతే అంటారా? అంతే కదా. సిగ్గుగా ఉంది నాకు మీ వాళ్ళ వ్యవహార శైలి నేను చూసిన తర్వాత. మౌనంగా కూర్చున్నాను నేను. అయ్యో ఇదేంట్రా బాబు, ఇదే నా హౌస్, ఇదే నా కౌన్సిల్, ఇలాగే ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ? వాళ్ళ సభ్యులంతా ఇట్లాగే ఉంటారా? ఏంటండి ఇది? ఎప్పటికైనా మించిపోయింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు. హోల్డ్ ఏ మీటింగ్ ఫర్ దమ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ దగ్గర పెట్టుకోండి. ఆర్టికల్ 169 ఏం చెబుతుంది? ఇదిగో సంబంధిత రూల్స్ దగ్గర పెట్టుకోండి. కౌన్సిల్లో ఎలా వ్యవహరించాలి, పెద్ద మనిషిగా వ్యవహరించాలి, పెద్దరికం కనపడాలి. సభ్యత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్కి కౌన్సిల్లో స్థానమే లేదు. ఆయన కుర్రాడు యంగ్ మ్యాన్, మా గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ బాబు గారు, వాళ్ళు అసభ్యంగా చేస్తున్నారు. ఆయన్ని చేయి చూపి మాట్లాడుతున్నారు. ఆ స్లోగన్స్ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సెల్ఫీ ఓకే, దేని నీ పాత్ర అయిపోయింది. వాళ్ళు కూడా పాప నాకు తెలుసు. తర్వాత కొంతమంది 2-3 వచ్చి నన్ను కలిశారు. అన్నా ఇది మాకు రోజు ఉండేదేలన్నా. 2-3 నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు, మర్యాద కాదు. 2-3 కౌన్సిల్ సభ్యులు నా దగ్గరకు వచ్చారు. అరే ఏంట్రా బాబు ఇదన్నా, నేను కొంచెం వయసులో పెద్దవానికి ఇదేంట్రా, ఇది కౌన్సిల్ మాకు చెప్పదన్నా, రోజు ఇదేనా మాకు, ఈ రోజుతో అయిపోయిందిలేనా ఏంటి అంటే వాట్ వాజ్ ద డైరెక్షన్ ఫ్రమ్ యూ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? వాట్ వాజ్ ద డైరెక్షన్? కౌన్సిల్ జరగకూడదనే కదా, చర్చ జరగకూడదనే కదా, డిబేట్స్ జరగకూడదనే కదా, రివ్యూస్ జరగకూడదనే కదా. అల్లరి చేస్తావు ఓకే. నువ్వు అల్లరి చేయమనేది ఏమిటి? దేని గురించి అల్లరి చేయమన్నావు? దేని గురించి స్లోగన్స్ ఇస్తున్నారు? మెగా డిఎస్సిలో అవినీతి జరిగింది అంటున్నావు. అంటే సార్ పాత్రికేయులారు వినాలి సార్. మెగా డిఎస్సిలో అవినీతి, దానికి ఏమన్నారు? ది కన్సర్న్ మినిస్టర్ ఎవరు? లోకేష్ బాబు గారు. ఆయన ఏమన్నారు? ఛాలెంజ్ చేశారు కదా, కమ్ రా చర్చిద్దాం రా, నీ డౌట్స్ ఏంటో రా తీసుకురా, క్లారిఫై చేస్తా ఉన్నాయి. ఛాలెంజ్ చేస్తే మీరు తోక ముడిచారు కదా. ఆయన ఎవరు? ఆ బందర్ పిచ్చోడు. నేను వస్తా అంటా, నువ్వు ఎట్లా వస్తావా? నువ్వే కెపాసిటీలో వస్తావు? తాడు బొంగరం లేదే నీకు పేరుని నాని? తాడు బొంగరం లేదు కదా పేరుని నాని? హౌ విల్ కమ్? నేను వస్తా. మా నాయకుడు, మీ నాయకుడు వస్తే ఏం జరుగుతుందో మాకు తెలీదా? ప్రెస్ మీట్లో 4 లైన్లు చదవలేడు మీ నాయకుడు, మాకు తెలీదా? ఆయన చర్చకు వస్తే ఏమొస్తుందో తెలీదా?